మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు. అందులో 28 స్కూల్ కాంప్లెక్స్లకు మంజూరు ఇచ్చింది. ఆ 28లో స్టేషన్ కర్పూర్ 1 అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో 28 నియోజకవర్గాలకు మాత్రమే స్కూల్ కాంప్లెక్స్ మంజూరైనాయి. అందులో గన్పూర్కు ఒక స్కూల్ కాంప్లెక్స్ అయింది. దాని విలువ 150 కోట్ల నుంచి 200 కోట్లు ఉంటాయి. ఆ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లో ప్రస్తుతం ఉన్న 4 గురుకుల పాఠశాలలను అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ఒక బీసీ 4 గురుకుల పాఠశాలలను ఒకే కాంప్లెక్స్ లో అకామిడేట్ చేయబోతున్నా. ప్రస్తుత దాని నిర్మాణం విలువ ఫర్నిచర్తో సహా 150 కోట్ల నుంచి 200 కోట్లు ఉంటుంది అని సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఆ డిజైన్ ఇంకా ఇప్పుడు ఫైనలైజ్ అవుతున్నది. డిజైన్ ఫైనలైజ్ కాగానే టెండర్స్ ఇస్తారు. కనీసం దాని నిర్మాణం ఖర్చు 150 కోట్లకు తగ్గకుండా ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. రెండవది, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గము ఇది నియోజకవర్గ కేంద్రము మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రం కూడా. దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో, అది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ లేదు. నేను దాని కొరకు తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి.